ఇంట్లో అలిగితే ఓ పద్ధతి ఉంటది. అమ్మమ్మోళ్ళ ఇంటికో నాయనమ్మోళ్ళ ఇంటికో పోయినప్పుడు అలిగినా ఏదో అనుకోవచ్చు. చుట్టాల ఇంటికాడ అలిగినా ఓ లెక్క ఉంటది. లాస్ట్కు దోస్తుల కాడ అలిగినా ఓ పద్ధతి ఉంటది. ఇక పెళ్ళైనాక పెళ్లి పిల్లగాడు అలగబోతాడు. అది వెనకటి నుంచి వస్తున్న పద్ధతి. కానీ ఇగో వీళ్ళని చూస్తే నవ్వాలనో ఏడవాలనో సమజైతలేదు. ఎప్పుడు ఎక్కడ ఎట్లా అలుగుతారో తెలుస్తలేదు. ఇదంతా మన బస్సుల మంత్రి పొన్నం ప్రభాకర్ సార్ గురించేనుల్లా. సార్ కోపం ఎట్లుంటదో అప్పట్లో చూసినాం కదా. ఇప్పుడు అలుగుడు కూడా చూపెట్టిండు సారు. చూడండి అలిగి ఎట్లా గోడ మీద కూర్చున్నాడో. మంత్రి కొలువులున్న సార్కు కుర్చీ కూడా వేయలేదా? పక్కకే మేయర్ మేడం కూడా ఉన్నది కదా అని చూస్తున్నారా? ఇది బల్కంపేట ఎల్లమ్మ తల్లి గుడి. ఇవాళ అమ్మవారి లగ్గమైంది. మేయర్ మేడం కలిసిపోయిండ్రు. కానీ వీళ్ళు రాగానే ఎదురుగా ఊరికొచ్చి లోపలికి పిలుచుకోవాలేదట. అందరి లెక్క మందిలో పంపిస్తారా అని మస్తు గరమైండ్రు. ఇద్దరికిద్దరు అలిగి ఇగో ఇట్లా రోడ్డు నడిమిట్లున్న డివైడర్ మీద కూర్చున్నారు. కలెక్టర్ వచ్చి బతిలాడినా సారు ఆడికెళ్ళి లేవలేదు. అందరూ ఆఫీసర్లు వచ్చి తిప్పల పడితే సారు మేడం ఆడికెళ్ళి కదిలిర్రు. కానీ పొన్నం సారు మీకు ఏడ అలగాలనో ఏడ అలగకుండా ఉండాలనో కూడా తెలియదా? ఎవరన్నా గుడికి పోయి అలుగుతారా? మనసులో భక్తి ఉంటే ఎల్లమ్మ తల్లితానికి పోయి మనసు నిండా మొక్కుకొని వస్తారు. కానీ ఇట్లా నన్ను సప్పులతోని తీసుకుపోలే, సక్కడి పీటలేయలే, దండలేయలే, శాల్వలు వప్పలేదని అలుగుతారా? అయితే గీతే మన మొక్కులు మంచిగా లేవని అమ్మవారే అలగాలి. తల్లికి మనసు శాంతి అయ్యేటట్టు బోనం ఎత్తి మొక్కాలి. కానీ మీరు ఇట్లా గుడికానికి పోయి అలుగుడేందని సారని సోషల్ మీడియాలో అందరూ అరుచుకున్నారు. ఇవన్నీ సారు చూసినట్టున్నాడు. ఏహే నేను అలగలే, అందరూ పబ్లిక్ ఉన్నారని పక్క కూర్చున్నారని చెప్పుకొచ్చిండు సారు. ఇండ్లలో కూడా మనం ఇట్లనే అలుగుతాం. ఎవరైనా ఏమన్నా అంటే ఏహే నేనెందుకు అలిగినానని ఉల్టా మాట్లాడతాం కదా.